చూద్దాము. సారీ చెప్పారు అమ్మ భారతమ్మ అని. ఒకసారి చూసి తర్వాత జడ్జి గారు ఏమన్నారు చెప్తున్నాను. ఈరోజు నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను. దయచేసి అమ్మ భారతి, జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి, నేను నిజం చెప్తున్నాను, నేను అన్నమాట చాలా తప్పు. మీ భారతి గారి కాళ్ళు పట్టుకొని నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు. దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి. నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది. క్షమించి దయచేసి నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్. నేనైతే ఇంకనైతే వీడియోలు చేయదలుచుకోలేదు. నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు. అమ్మ ఈ రోజు నేను చేసిన వీడియో చాలా ఏమండి కృష్ణాంజనేయులు గారు అంటే 111 సెక్షన్ పెట్టడం మీద జడ్జి అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసు పెట్టడం వరకు ఓకే, కానీ 14 రోజులు రిమాండ్ పెడుతూ ఆయన ఏమన్నారంటే ఇంకా సిఆర్పిసి సెక్షన్లో 111 పెట్టిన మంగళగిరి గ్రామీణ సిఐ మీద న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారం సెక్షన్లో పెట్టి చట్టాన్ని అవహేళన చేస్తున్నారని జడ్జి ఫైర్ అయ్యారు. ఈ వ్యవహారంలో మంగళగిరి సిఐ శ్రీనివాసరావుకు ఛార్జ్ మేమో ఇవ్వాలని గుంటూరు ఎస్పీకి జడ్జి ఆదేశాలు ఇచ్చారు. ఈ సెక్షన్ పెట్టడం మీద లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని కూడా ఎస్పీని డైరెక్ట్ చేశారు ఆయన. దీంతో పోలీసులు ఇరుకుని పడ్డారు. వాస్తవానికి నిన్న పోసాని కృష్ణమూర్తి వ్యవహారంలో హైకోర్టు ఇదే సెక్షన్ 111 మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. సో 111 మిస్యూజ్ అవుతోందా కావట్లేదా? కృష్ణాంజనేయులు గారు మ్యూట్లో ఉన్నారు. విషయంలో రైట్, చేబ్రోలు కిరణ్ మాట్లాడినటువంటి మాటలు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సతీమణిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు తీవ్రమైనటువంటి అభ్యంతరకరమే. ఆ రోజున చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరం మీద మాట్లాడినటువంటి మాటలు కూడా ఖచ్చితంగా తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైన అలాంటి వ్యాఖ్యల వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 నుంచి 11కు పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అలాంటి వాటిని ఉపేక్షిస్తే ఇది కూటమి ప్రభుత్వానికి కూడా నష్టమే. అందుకని చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా వాళ్ళ కార్యకర్త అయినప్పటికీ కూడా అతను సస్పెండ్ చేయటము, అరెస్టుకు నిర్ణయం తీసుకోవటం అనేటువంటిది మంచి పరిణామం, మంచి సంప్రదాయం కూడా. ఇప్పుడు ప్రతిపక్షం మన రాజకీయ ప్రత్యర్థులైనంత మాత్రాన రాజకీయాలు విమర్శలు చేసుకోవచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులను ఎలా మాట్లాడతారంటే తప్పు ఖచ్చితంగా. అందుకోసమనే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సరైనటువంటి నిర్ణయం. అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం, చేబ్రోలు కిరణ్ మాట్లాడినటువంటి మాటలకి ఏవైతే చట్టపరమైనటువంటి శిక్షలు పడతాయో, చట్టపరంగా అతనికి ఏ విధంగా అయితే కోర్టులో అతని మీద కేసులు పెట్టాలో అంతే పెట్టాలి పోలీసు. ఎందుకు అనంటే సెక్షన్ 111 ఏంటి అనంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేటువంటిది. ఒక ఆర్గనైజ్డ్ గా సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఆ విధంగా ఎవరైనా సరే నేరాలకు పాల్పడితే వాళ్ళ మీద ఈ విధమైనటువంటి సెక్షన్ పెట్టాలి అనేటువంటిది ఉంది. అయితే ఎక్కువ రోజులు వీళ్ళకి బెయిల్ రాకుండా ఉండటం కోసం 7 సంవత్సరాలకు పైన శిక్ష ఉండేటువంటి దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రతి వాళ్ళ మీద, అంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరి మీద ఈ విధమైనటువంటి కేసులు ఏదైతే గత 5 ఏళ్లలో మాట్లాడినటువంటి వాళ్ళ మీద పెట్టుకుంటూ వచ్చారు. కోర్టు చాలా చోట్ల పోలీసులు తప్పుపడుతూ వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ చేబ్రోలు కిరణ్ 5 ఏళ్ల పాటు మాట్లాడాడు. ఎవరి మీద మాట్లాడాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ మీద మాట్లాడాడు. నిన్న మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి సతీమణి మీద మాట్లాడినట్టు ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మాట్లాడాడు. కాబట్టి ఖచ్చితంగా అది అభ్యంతరకరమైంది. కాబట్టి దాని మీద చర్యలు తీసుకున్నాం. అది ఆర్గనైజ్డ్ గా జరిగింది కాదు. అతను ఒక సోషల్ మీడియాలో ఒకళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడినటువంటి మాటలు అతను క్షమాపణ చెప్పినందువల్ల దానికి ఏం పరిష్కారం కాదు. అతను ఆ మాట్లాడిన అభ్యంతరకరమైనటువంటి అంశానికి అనుగుణంగా అతని మీద అరెస్ట్ చేయొచ్చు, జడ్జి కూడా ఖచ్చితంగా రిమాండ్ ఇచ్చేదానికి అవకాశం. అది ఆర్గనైజ్డ్ గా జరగలేదు అనేటువంటి అంశాన్ని జడ్జి తప్పుపట్టినటువంటి అంశం. అందుకని పోలీసులు ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసిన దానికి అనుగుణంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఆయన జడ్జి ఇంకోటి కూడా అడిగారు, మీరు ఎవరిని సంతృప్తి పరచడానికి ఇలాంటి సెక్షన్లు పెడుతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా అడిగారు. అంటే చేబ్రోలు కిరణ్ని మీరు 14 రోజులు రిమాండ్ లో పెట్టడం, లేకపోతే ఒక 3-4 నెలల పాటు అసలుకి అతను బెయిల్ రాకుండా చేస్తే చూడండి మేము ఇంత కఠినంగా వ్యవహరించామని చెప్పుకోవటానికి అతను బలి చేయటం కూడా కరెక్ట్ కాదు కదా. మాట్లాడింది తప్పు. అతను చట్టపరంగా మీరు చర్యలు తీసుకోండి. కానీ అతనికి వర్తించని 111 సెక్షన్ ని ఆర్గనైజర్ గా చేశాడు అనేటువంటి విషయాన్ని
ఎలా చెబుతారు, ఎలా పెడతారు ఆ సెక్షన్ అనేటువంటి విషయాన్ని జడ్జి తప్పుపట్టాడు. మనం ఏదైనా ఒకటి జరిగినప్పుడు ఏమంటామంటే వీడిని చంపేయాలి, నరికేయాలి, ఊరేయాలి అని అంటాం. మరి చట్టబద్ధంగా అతను చేసినటువంటి తప్పుకి ఉరేసేటువంటి సెక్షన్లు పెట్టాలా లేదా, ఉరి వేసేటువంటి దాని చట్టం వర్తిస్తుందా లేదా అనేటువంటి కోర్టులు నిర్ధారిస్తాయి. మీకు నమస్కారం.